హలో వెల్కమ్ టు డే 6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము ఒక ప్రత్యేక అతిథి, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ మూమెంట్లో, మాదిగ దండోరా మూమెంట్లో, మాదిగ రిజర్వేషన్ మూమెంట్లో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాడు. నిజంగా ఆ ఉద్యమంలో చట్టపరంగా, న్యాయపరంగా ఆ మందకృష్ణ గారి కంటే కూడా ముందంజలో ఉన్న వ్యక్తి. కానీ ఎప్పుడు కూడా బయట క్లెయిమ్ చేసుకోలేదు. ఈయన మొత్తం అక్కడ ఈద్ మూడ్లో 21 మంది దాదాపు వాళ్ళతో స్టార్ట్ అయితే కేవలం చివరికి ఒక వ్యక్తికి మిగిలిపోయిన చరిత్ర మనకు కనబడుతుంది. ఆ వ్యక్తి చుట్టే తిరుగుతుంది ఎంఆర్పిఎస్ మూమెంట్ అంతా. బట్ ఇలా కోట్లాది మంది మాదిగల యొక్క పూర్తిగా అందరి ఇన్వాల్వ్మెంట్తోనే ఉద్యమం కొనసాగిందనడానికి వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఆ ఉద్యమంలోకి వచ్చి మీటింగ్లకు అటెండ్ అయిన సంగతి మనం చూస్తున్నాం. బట్ చివరికి ఒక వ్యక్తికి ఆ క్రెడిట్ అంతా పోతుంది. నిజంగా అసలు ఉద్యమంలో ఏం జరిగింది, ఇప్పటివరకు 30 ఏళ్ల పోరాటంలో జరిగిన వాస్తవాలు ఏంటిది, అలాగే ప్రజెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఈ యొక్క వర్గీకరణ సమస్యను పరిష్కరించబోతున్నాడు అనే విషయాలను మనం మాట్లాడుకుందాం. ముందుగా జైబీ మన మీకు జై మాదిగా. ఇవాళ మీరు 30 ఏళ్ళ మాదిగ దండోరా ఉద్యమంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉన్నారు. అసలు ఈ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా కొనసాగుతుంది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటన్నా చాలా బ్రీఫ్గా చెప్పండి. నా వరకు అయితే మా ఫాదర్ మదర్ ఇద్దరు ఉద్యోగస్తులు, ఎక్కువ శాతం వాళ్ళు పల్లెటూళ్ళలోనే గడిపిన చరిత్ర ఉంది. మేము కూడా వారితో పాటు పల్లెటూరు వాతావరణంలో మా చదువులు మధ్యలో సెలవులు వచ్చినప్పుడు ఎక్కువ పల్లెటూరులో గడిపాము. ఆ వివక్షత అనేది ఎంత దారుణంగా ఉండేదో మేము ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాము. ఎందుకంటే మా అమ్మ నాయన టీచర్లు అయినా కూడా గ్రామంలో మాదే కాలనీలోనే వాళ్ళు నివసించే విధంగా పరిస్థితులు ఉండేటివి. వేరే ఇతర కుల వర్గాలు రాణించేవారు కాదు. సో ఇవన్నీ మేము గమనించాం కాబట్టి మాదిగల స్థితిగతుల పట్ల మా ఫాదర్కు ఉన్నటువంటి కొంత ఆలోచన, వారికి ఏదైనా చేయాలి, ఎంతవరకైనా వెనకాడకుండా చేయాలనేది మాకు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఉద్యమంలో, ఆ ఆలోచనలో భాగంగానే నేను కర్నూలులో లతా వీడియో విజన్ అని చెప్పి పెద్ద స్టూడియో, వీడియో స్టూడియో నేను నడుపుకునేవాడిని. నాకు వ్యాపారపరంగా ఒక 15 మంది కెమెరామ్యాన్ నుండి పెద్ద స్టూడియో నడిపే పరిస్థితిలో అనుకోకుండా దండోరా ఉద్యమం 1994 స్టార్ట్ అయింది. దానికంటే ముందు కొంత సదాలక్ష్మి గారు పెట్టిన బహిరంగ సభ, మన మందా జగన్నాథన్ గారు, మన వెంకటస్వామి ఐఏఎస్ గారు ఆ రోజు ఆదిజాంబ అరుంధతి సంఘం పేరు మీద పెట్టినటువంటి సభ, దానికి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రావడం, ఆ సభలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాల పట్ల కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఆ సభకు మేము హాజరయ్యాం. అక్కడ కూడా మేము కొంత మాదిగలో పడుతున్నటువంటి కష్టాలు, అట్లే ఎస్సీ వర్గీకరణ అవసరతను ఆ రోజు మేము గుర్తుపట్టాము. దీనికోసం అవసరమైతే ఒక ఉద్యమం తీయాలనే ఆలోచన చాలామందిలో ఆ సభకు హాజరైన వాళ్ళలో వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కోనేరు రంగారావు గారిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. రిజర్వేషన్ వర్గీకరణ గురించి ఆయన ఏం చెప్పలేకపోయాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దండోరా ఉద్యమాన్ని ప్రారంభించాలి, లేదంటే మాదిగల ఉద్యమాన్ని ఒకదాన్ని ఏదో ఒక పేరు మీద ప్రారంభించాలని చెప్పి అక్కడైతే అనుకోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలోనే ఈదుగుడిలో కొంతమంది యువకులు, మందకృష్ణ మాదిగ గారు, కృపాకర్ గారు, వీళ్ళంతా కలిసి నిర్ణయం చేసుకున్నారు. ఫస్ట్ టైం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రారంభించినట్టు మాకు కర్నూలులో తెలిసింది. ఆ క్రమంలోనే మా మిత్రులందరూ కూడా మేము మాదిగల గురించి కొంత డిస్కషన్ చేసుకునేవాళ్ళం కలిసినప్పుడు. ఆ క్రమంలో మా మిత్రులు నాతో, బ్రదర్ మీరు కూడా కొద్దిగా బాగా సంపాదిస్తున్నారు కదా, ఇది ఒకవేళ సంఘ రూపంలోకి వస్తే మీ సహకారం ఉండాలా, సహాయం ఉండాలా అని చెప్పి అడిగితే నా వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చేవాడిని. ఆ క్రమంలో ఫస్ట్ దండోరా ఉద్యమం వాళ్ళు స్టార్ట్ చేసి కొన్ని సభలు నిర్వహించిన తర్వాత కర్నూలుకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం మనం పోరాటం చేయాలి, మాలలు లాభపడిపోతున్నారు,
40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మాలలను ఆదరించిన విధంగా, మాలలు ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్ పొందిన విధంగా మాదిగలు పొందలేకపోతున్నారు. దీనికోసం మనం ప్రజాస్వామ్య పోరాటం చేయాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఫస్ట్ మేము కర్నూలులో సరే దీనికోసం ఏదైనా చేయాలి అని. అప్పుడు కర్నూలులో పరిస్థితి ఎట్లుందంటే, గ్రామాల్లో ప్రజలు కొత్తగా పారిశ్రామిక విప్లవం వచ్చింది, యంత్రీకరణ జరుగుతుంది. ఉపాధి మొత్తం గ్రామాల్లో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగా ఉండేవారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు గండిపడుతూ వస్తున్నాయి. అవి గుర్తుపట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పట్టణాల పరిస్థితి ఒక విధంగా ఉంటే, పల్లెటూళ్ళలో మరీ దారుణమైన పరిస్థితి ఉండేది. దానివల్ల వాళ్ళు ఆ ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వల్ల వాళ్ళకి ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది మిత్రులు మా దగ్గర చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ గమనించిన తర్వాత మేము దండోరా ఉద్యమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ప్రత్యక్షంగా నా పాత్ర కూడా ఉండాలని చెప్పి అప్పుడు నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చేసుకున్న తర్వాత మాకు ఫస్ట్ కర్నూలులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ అంటే అక్కడ ఈదుముడి ఉద్యమాన్నే మేము అడాప్ట్ చేసుకొని మేము ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళ సౌజన్యంతోనే పెట్టాలనుకున్నప్పుడు మాదిగా అని చెప్పుకోవడానికి చాలామంది వెనకాడారు, వెనక్కిపోయారు. ఒక 5 మంది మాత్రం గట్టిగా నిలబడ్డారు. ఈ 5 మందిలోనే మొదట అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా కృష్ణ అని చెప్పి బీడీ కార్మిక నాయకుడిగా పనిచేశాడు. ఆయన పెట్టాము. నేను ప్రస్తుతానికైతే సభ్యుడిగా ఉంటానని చెప్పాను. అయితే కొద్ది రోజులకు, ఒక నెలకే బీడీ కార్మిక నాయకుడు కృష్ణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెసెంజర్ పోస్ట్ రావడం, ఆయన ఉద్యోగానికి పోవాలనుకోవడం, మళ్ళీ ఆ పోస్ట్ ఖాళీ కావడం జరిగింది. ఇక లాభం లేదని చెప్పి నా మీద ప్రెజర్ పెట్టారు. నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నాను. ఈ బాధ్యత తీసుకునే ముందు మా ఫాదర్ని కూడా మేము సంప్రదించాను. ఆయన ఒకటే చెప్పాడు మా ఫాదర్, నాయనా నీ ఉద్యోగం నీకు బాగలేదా, మంచిగా 10 మందికి మేలు జరిగే విధంగా ఉపాధి కల్పిస్తున్నావు, నీ స్టూడియో బాగా నడుస్తుంది, ఉద్యోగం అంటే నీకు అర్థం కానట్టుంది, ఉద్యోగం త్యాగంతో కూడినది ఉంటుంది, నిరుపేదలకు సంబంధించిన విషయం ఇది, నువ్వు అక్కడ ఏదో సంపాదించుకోవాలనో లేకపోతే నాయకత్వంలో బలపడాలనో నువ్వు చేస్తే అక్కడ పేదలకు న్యాయం జరగదు, చిత్తశుద్ధితో పనిచేసేటట్టు ఉంటేనే ఉద్యమం లేకపోతే, లేదంటే నీ పని నువ్వు చేసుకోమని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత నేను మళ్ళీ కర్నూలుకి వచ్చి లాస్ట్కు పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాను. వచ్చి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న ఒక సంవత్సరానికి 600 పల్లెలు తిరిగాం. ఎస్సీ వర్గీకరణ పైన మాదిగలను చైతన్యం చేసే క్రమంలో 600 పల్లెలు తిరిగి దగ్గర 1,00,000 మందితో కర్నూలు నగరంలో 1996 జనవరి 8న 1,00,000 మందితో ఊరేగింపు చేశాం, ఉత్త మాదిగలతో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఊరేగింపు, ఆ సభ విపరీతమైనటువంటి ప్రజాదరణ చూపించింది, ఎక్కువ ప్రచారమైంది. కృష్ణమాదిగ గారికి ఇంకా అక్కడి నుంచి తిరుగులేని ఆధిక్యత వచ్చింది. కృష్ణమాదిగ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులుగా మేము ముందరం పనిచేసాం. 2000 సంవత్సరం వరకు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రావడం, ఆ కమిషన్ రిపోర్ట్ల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే మాలను న్యాయ పోరాటం చేయడం, న్యాయ పోరాటంలో చివరికి 3 జడ్జీల ధర్మాసనం ప్రభాస్ శంకర్ మిశ్రా చీఫ్ జస్టిస్ నేతృత్వంలో వ్యతిరేకంగా తీర్పు రావడం, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మేము మళ్ళా ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించడం. ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదిస్తే ఎస్సీ ఎస్టీ కమిషను లేదు, ఇది పార్లమెంట్ చేయాలా, రాష్ట్రం చేయడానికి లేదని చెప్పి హనుమంతప్ప జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అది సలహా సంఘం మాత్రమే, దాని నిర్ణయాన్ని పాటించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మీద మందకృష్ణమాదిగ గారు ఒత్తిడి పెట్టారు. ఫలితంగా ఆర్డినెన్స్ తీశారు. ఈ ఆర్డినెన్స్ని అప్పుడున్నటువంటి రంగరాజన్ గవర్నర్ గారు వారు ఏం చేశారంటే రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు, అభిప్రాయానికి పంపించారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి.
అయితే ఈ ఎలక్షన్స్ ముందర మేమేం చెప్పామంటే అంతకంటే ముందు అంటే కృష్ణమాది గారు పివి రావుతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏం ఒప్పందం చేసుకున్నారు? రాష్ట్రపతి గారికి ఎప్పుడైతే రంగరాజన్ గారు పంపించారో పివి రావుకు కృష్ణమాదికు ఒక అండర్స్టాండింగ్ కలిపేయడానికి కొంతమంది మాలామాదిగ పెద్దలు ప్రయత్నం చేశారు. వాళ్ళ ఒప్పందం ప్రకారం అయితే భవిష్యత్తులో పోరాటాలు కలిసి ఉమ్మడిగా చేసుకోవాలి. రాష్ట్రపతి నుంచి ఎటువంటి నిర్ణయమన్నా రాని, అది అనుకూలంగా రాని వ్యతిరేకంగా రాని, దానికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి నిర్ణయం చేసుకొని సంతకాలు పెట్టుకున్నారు. అది కూడా మా దృష్టిలో ఉంది కొంత. కానీ మాకు అప్పటికే కొద్దిగా ఈ ఒప్పందాలు ఇంటర్నల్గా జరగడం ఎందుకు, దాని మీద ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ మొత్తం జిల్లాలు పర్యటిస్తుంది. జిల్లాలో ఉండే మాలామాదిగా ఇంటలెక్చువల్స్ని, ఇంకా ఇతర రాజకీయ నాయకుల్ని, ప్రజల్ని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత అండర్స్టాండింగ్ అగ్రిమెంట్స్కి పోయింటే బాగుండేది. అది ఫలితం ఇచ్చేది. అది లోపాయకారి ఒప్పందం మాదిరిగా ఇంటర్నల్గా జరగడం అనేది బాగలేదని అనిపించింది. ఆ విషయం కూడా మేము కృష్ణమాది గారితో చర్చించినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పాడు ఆయన, నేను ఏది చేసినా అది జాతి ప్రయోజనంగానే ఉంటుంది, ఇది ఇప్పటికి జరిగిపోయింది అని ఎట్లనే చెప్పుకుంటూ వస్తారు ఆయన మొత్తం. ఏదైనా ఇదే పదం ఈ రోజు కూడా అదే. ఇప్పుడు దప్పుల కార్యక్రమం కూడా జాతి ప్రయోజనాలు అంటాడు ఆయన. అంటే 30 ఇప్పుడు 3 రోజులలో జరిగే ఈ వర్గీకరణని నా దృష్టిలో 3 రోజులలో జరిగేది ఈ తంతంతా 2004లో కొట్టుడు పోయిన తర్వాత 3 రోజులలో జరుగుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం ఒకటి, అసెంబ్లీ తీర్మానం కూడా అక్కర్లేదు, మంత్రివర్గం ఒకటి, కేంద్ర మంత్రివర్గం ఒకటి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించడం ఒకటి. ఈ 3 రోజులలో అయిపోయే సమస్యను 30 ఏళ్ళ వరకు ఎందుకు ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఇవాళ ఆ దప్పుల కార్యక్రమం ఎందుకు పెట్టిన కృష్ణ అంటే జాతీయ ప్రయోజనాలు అంటాడు ఆయన. వాస్తవం ఇది కరెక్టా కాదా చెప్పండి. ఒకటి మేమేమంటే ఇప్పుడు కృష్ణమాది గారిని ఒక స్థాయి నాయకుడిగా మనం ఒప్పుకున్నాం. అతన్ని మాదిగల ప్రతినిధిగా ఈ మొత్తం సమాజం చూడగలిగే స్థాయికి ఆయన శ్రమ ఉంది. అట్లే మనం కూడా ఏకనాయకత్వాన్ని అంగీకరించాం. అంటే 23 జిల్లాల అధ్యక్షులము ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకునేవాళ్ళం, చర్చించుకునేవాళ్ళం. ఒక దిక్కు కృపాకరుకి వీరికి కృష్ణమాది గారికి మధ్య కొంత విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలని ఎలా పరిష్కరించేవాళ్ళు చేతగాక అర్థం కాక చివరికి ఏకనాయకత్వానికే మేము మొగ్గాము. మేము కృష్ణమాదికే సపోర్ట్ చేసాం. అయితే ఆ ఉద్యమానికి ఆ పరిస్థితుల్లో కృష్ణమాదిగా తప్ప వేరే వాళ్ళు ముందుకు తీసుకుపోయే శక్తివంతులు కాదనేది మాకున్న అభిప్రాయం. సో రెండు మనకు సమస్యలు కృష్ణమాదిగ ద్వారా ఆ టైంలో ఒకటి వచ్చేసి ప్రభాశంకర్ మిశ్రా తీర్పు వచ్చిన తర్వాత, ఆ తీర్పు వస్తే అప్పుడు కేంద్రంలో బలంగా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే ప్రభాశంకర్ మిశ్రా తీర్పు ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు. వాస్తవంగా మాకు ముఖ్యమంత్రిగా ఆయన చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు, అట్లే సర్వీసు ఇది ఉంది, మాదిగల పట్ల అంకితభావంతో పనిచేశాడు. నాకైతే అది నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ తీర్పు వచ్చిందో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశాడు ఎస్సీ వర్గీకరణపై. సో అది సుప్రీంకోర్టులో వేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇంకా అల్టిమేట్ తెలిగిపోతుంది. అందులో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది, దేవగౌడ నేతృత్వంలో, ఈయనకు అక్కడ మంచి ఇది ఉంది. ఆ పరిస్థితుల్లో మరి ఆ కేసును విత్డ్రా చేపించడానికి ఎందుకు ప్రయత్నం చేశాడో మాకు ఇప్పుడే అర్థం కాదు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన బయట జనం చెప్పుకునేది ఏంటంటే అది కోర్టు లేట్ అయిపోతుంది, కోర్టు పరిష్కారం లేట్ అవుతుంది. సో ఇప్పుడు వెంటనే మనకు పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం కావాలంటే ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా పరిష్కారం అవుతుంది. సో ఈ ఆర్డినెన్స్ ద్వారా ఫలితాలు మనకు వస్తాయి కదా. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే మందా కృష్ణమాది గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో జిఎంసి బాలయ్య గారిని కలిశారని తెలిసింది.
ఆ తర్వాత హనుమంతప్ప గారిని కూడా కలిశాడు. అయితే హనుమంతప్ప గారిని కలిసినప్పుడు మరి హనుమంతప్ప గారు ఏం చెప్పారో తెలియదు, కానీ మాకు ఆంధ్రాకి వచ్చిన తర్వాత మాతో చెప్పిన విషయాలు ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభాశంకర్ మిశ్రా ఇచ్చిన తీర్పును మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ప్రభాశంకర్ మిశ్రా తీర్పులో ప్రధానమైన అంశం ఏంటంటే, మీరు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించినందువల్ల ఈ జీవోలు చెల్లవని చెప్పింది. సంప్రదిస్తే చెల్లుతాయి కదా అన్నాడు అని చెప్పడం జరిగింది. దాంతో మాకు అప్పుడప్పుడు చైతన్యమవుతున్నటువంటి ఈ విధానాలున్న మొత్తం కార్యకర్తలంతా, లేకపోతే నాయకులు, జిల్లాల అధ్యక్షులు, అది నిజమే కదా అనిపించే విధంగా ఉండేది. ఇప్పుడు కూడా అట్లే ఉంటాయి, ఇప్పుడు కూడా ఆయన చెప్పింది అట్లే ఉంటాయి. ఆ తర్వాత ఏమైంది, మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ కేసును విత్డ్రా చేయించి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదిస్తే మనకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ డిమాండ్ చేద్దామని చెప్పి దానికి అందరం యాక్సెప్ట్ చేశాం. అప్పుడు ఆయన చెప్పిన విధానం బట్టి నిజమేనేమో అని తీరా చూస్తే విత్డ్రా చేయించాడు. ఆ చేయించింది కూడా పత్రికాముఖంగా చెప్తే తప్ప తను విత్డ్రా చేసుకోలే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న భయం ఏంటంటే, రేపు నేను విత్డ్రా చేస్తే మీరే అంటారు, మళ్ళీ మీరు ఉద్యమ నాయకులుగా మీరు పోయి పత్రికాముఖంగా చెప్పండి, అప్పుడు నా పని నేను చేస్తాను. అప్పుడు పేపర్లో ప్రకటన ఇస్తే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకొని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించాలని చెప్పి నేను పత్రికాముఖంగా డిమాండ్ చేస్తే ఆయన విత్డ్రా చేసుకున్నాను. విత్డ్రా చేసుకొని ఎస్సీ ఎస్టీ కమిషన్ పంపిస్తే హనుమంతప్ప ఇది పార్లమెంట్ చేయడానికి అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి లేదని చెప్పేశాడు. సో అప్పుడు ఆర్డినెన్స్కు గౌరవంగా సలహా సంఘం కాబట్టి ఆ నిర్ణయాన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పి ఆర్డినెన్స్ తేవడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతి పరిశీలనకు పోయింది. రాష్ట్రపతి ఓకే చేశాడు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు, పార్లమెంట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన తన అభిప్రాయం చెప్పాడు. రాష్ట్రపతి అభిప్రాయం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయనకున్న విచక్షణాధికారాలు ఏంటంటే, ఒక భయంకరంగా నేరం చేసి ఉరిశిక్ష పడిన వాడికి కూడా క్షమాభిక్ష ప్రసాదించే అంత గొప్ప అధికారాలు ఉన్నాయి. అటువంటి వాడు ఒక ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఎందుకు అది నిర్లక్ష్యమైంది, అది మనం పరిశీలనలో పెట్టుకోవాలి. తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళా దాని మీదనే 5 మంది హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇబ్రహాం నేతృత్వంలో ఉన్న కమిటీ ముందు, జడ్జీల ముందు మళ్ళా కేసు వేయడం జరిగింది. ఆ 5 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు వల్ల జీవోలు వచ్చాయి. తీర్పు వల్ల ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని ఆయన ఇచ్చిన తీర్పు వల్ల మళ్ళా కొత్తగా జీవోలు తీసి 3 జీవోలు విద్యా ఉద్యోగ సంక్షేమ జీవోలు ఇంప్లిమెంటేషన్కి పోయారు. ఇంప్లిమెంటేషన్కి పోయినప్పుడు ఇక్కడే మేము మళ్ళా ఇబ్బంది పడినాం. అదేంటంటే, ఇంకా ఏబిసిడీలు అయిపోయినాయి, ఇక మనం రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని చెప్పి ఆయన ఎస్సీ వర్గీకరణ విషయం పక్కన పెట్టి ఆయన రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని మహాజన ఫ్రంట్ అని చెప్పి అప్పుడు సాంబశివరావు, గౌతమ్, బిఎన్ రెడ్డి, ఓంకార్ లాంటి పెద్దలంతా ఒక పార్టీని స్థాపిస్తే ఆ పార్టీకి ఈయన అధ్యక్షుడిగా వెళ్ళాడు. ఆ తర్వాత కొమ్మూరి కనకరావు రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. ఈ క్రమంలోనే జీవోలు ఇంప్లిమెంట్ అవుతూ వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉన్నంతకాలం జీవోలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయితే 2000 సంవత్సరంలో జీవోలు స్టార్ట్ అయితేనే ఈవి చెన్నయ్య సుప్రీంకోర్టులో 5 మంది ధర్మాసనంలో రిట్ పిటిషన్ వేశాడు. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి లేదు, ఇది రాజ్యాంగం నిర్దేశిస్తుంది కాబట్టి పార్లమెంట్ చేయాలి. సో ఆ వాదనలు మొదలైనప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ ఇన్వాల్వ్ అవుతారు. అట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఒక లాయర్ని పెట్టాల్సింది ఉండే, కానీ లాయర్ని పెట్టలేకపోయారు. డబ్బులు మాత్రం ప్రజలు విచ్చలవిడిగా ఇచ్చారు. డబ్బులు ఇచ్చారు, కోర్టులో కేసు నడుస్తుందని చెప్పి చాలా డబ్బులు వసూలయ్యాయి. అయితే ఆ డబ్బులంతా ఏమైనా తెలియదు. కానీ ఈవెన్ మాదిగ భవన్ కూడా ₹1 కోటి ఆ రోజుల్లోనే వసూలు చేసి ఇచ్చారు. అవి ఎటుపోయినా తెలియదు, ఈ జడ్జిమెంట్ పేరు మీద వసూలైన డబ్బులు ఎటుపోయినా తెలియదు. సో ఈ క్రమంలో తీర్పు మనకు అనుకూలంగా రాకుండా ఈవి చెన్నై వాదనకు లోబడి
ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి లేదు, పార్లమెంట్ చేయాలని చెప్పి తీర్పు వచ్చింది. దాని తర్వాత మళ్ళా రివ్యూ పిటిషన్ వేశారా 2004 తర్వాత కృష్ణమాది గారు? యాక్చువల్గా మనం కోర్టును అప్రోచ్ కావాలి. ఎక్కడైతే మనం జీవోలు కోల్పోయామో అక్కడే మళ్ళీ న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే, అట్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మీద ఉండే. కానీ అక్కడి నుంచి మందకృష్ణ మాదిగ గారు ఇక మూమెంట్లో లేరు. దానికి కారణం కూడా మా మా ఇంటలెక్చువల్స్లో పెద్ద చర్చ జరిగింది. అదేంటంటే నవంబరు 5, 2004 నవంబర్ 5న ఈవి చెన్నై వాదనకు లోబడి ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదు, ఇది పార్లమెంట్ చేయాలని చెప్పి తీర్పు వచ్చింది. ఆ తీర్పు రావడానికి కారణాలు ఏంటని చెప్పి ఇమీడియట్గా ప్రొఫెసర్ ముత్తయ్య గారు, ఉస్మానియా లా ప్రొఫెసరు, పొలిటికల్ ఉస్మానియా ప్రొఫెసరు, వారి ఇంటి దగ్గర ఒక సమావేశం నడిచింది ఒక 2-3 రోజుల తర్వాత. అంటే నవంబర్ 9 ఆ టైంలో 9 తారీఖులలో జరిగింది. ఆ సమావేశానికి అందరూ హాజరయ్యారు, కృష్ణమాదిగ గారు కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో ఎవరో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకు కేసు మనం ఓడిపోయాము, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మన తరఫున గట్టిగా వాదించకపోవడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాబట్టి మాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది, అది జరిగిండొచ్చు. కానీ మనం ఎందుకు లాయర్ని పెట్టలేకపోయాము, చాలా డబ్బులు వసూలు చేశాం కదా అనే అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తే ఆ మాట విన్న తర్వాత ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళు మాతో చెప్పడం జరిగింది. అదే గిన జరిగింటే అక్కడి నుంచి మళ్ళీ కృష్ణమాదిగ ఉద్యమంలో ఎక్కడ కనపడలేదు. ఇక చిన్నపిల్లలది అవి వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉన్నదే కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మీద మాత్రం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ జీవోలు అయితే నష్టపోయామో ఆ జీవోని పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే విషయంలో కూడా ఊరికే అప్పుడు పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడల్లా చలో పార్లమెంట్ అనడు, చలో పార్లమెంట్ లేదు, ఏం లేదు. మేము మా టీము ఏదంటే కృపాకరు, కనకారావు, నేను, గడ్డెపూడి చంద్రమోహన్, ఆర్టీ విల్సన్, ఈ టీంలన్నీ కలిసి మేమందరం కలిసి మీరు కొట్లాడారు. శాసనసభ తీర్మానం చేపించింది మేమే. అంటే నవంబర్ 5న జీవోలు కొట్టేస్తే 2004 నవంబర్ 5న డిసెంబర్ 10న మేము చలో అసెంబ్లీ పిలిపించాం. ఆ పిలుపు ఆధారం చేసుకొని వైఎస్ రాజశేఖర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి మాకు ఆర్డర్ పంపించింది. మేము శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి రెఫర్ చేస్తున్నాము, పార్లమెంట్ చూసుకుంటుంది, పార్లమెంట్లో బిల్లు పెట్టే దానికి ఇది ప్రయత్నం చేస్తుందని చెప్పి మా దీక్షను ఆ రోజు విరమింపజేశారు. ఆ తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఎవరు సర్వే సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ టీం మొత్తం పోయాము. అక్కడ ఎంపీలకు, క్యాబినెట్ మంత్రులకు అందరికి కూడా మా ఇట్లా శాసనసభ తీర్మానం జరిగింది, మాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి తెలియదు. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే అవగాహన కావాలి కాబట్టి ఎంపీలకు, మంత్రులకి మేము అవగాహన కోసం కరపత్రాలు అందివ్వడం జరిగింది. దానికి సర్వే సత్యనారాయణ గారు తన ఇల్లును మాకు అప్పచెప్పి కనీసం 10 రోజులు అక్కడ ఉన్నాం ఢిల్లీలో. ఆ ప్రోగ్రాం తర్వాత మేము ప్రైమ్ మినిస్టర్ కలిసాం నంది ఎల్లయ్య గారి ద్వారా. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మాట ఇచ్చిన ప్రకారం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది. తర్వాత అది రామ్విలాస్ పాస్వాన్ గారి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం చేస్తే అభ్యంతరాలు లేవు. ఎప్పుడో అయిపోయేది సార్. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిమితం చేస్తే ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు. ఎటువంటి అది 2007లో. అంటే కొట్టుడు పోయిన తర్వాత 3 ఏళ్ళకే 2007లో క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానం మంచి నిర్ణయం. క్యాబినెట్ అది వేయించింది కూడా మేమే. మరి మా పోరాటం అయిపోతుంది అసలు. అయితే దాని మీద మళ్ళీ మాలలు అడ్డుపడ్డారు. ఏ దాన్ని ఆధారం చేసుకుని జీవోలు ఇవ్వాలా అన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ మేము యాక్సెప్ట్ చేయము, మళ్ళా కమిషన్ వేయాల్సిందే. అప్పుడు ఫస్ట్ పూంచ్గా దొరైసామరాజు కమిషన్ వేశారు,
ఆయనకు ఆరోగ్యం బాగలేదని కొంత కాలయాపన జరిగింది. ఆ తర్వాత ఆయన తప్పుకున్నాడు. తర్వాత పూంచ్ కమిషన్ వేశారు. పూంచ్ కమిషన్ కూడా నాకు సుప్రీంకోర్టు ప్రెమిసెస్లో ఆఫీస్ ఇస్తే నేను చేస్తా అన్నాడు. అందుకు సుప్రీంకోర్టు ప్రెమిసెస్లో ఇంతవరకు ఏ కమిషన్కి అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వమన్నాం. సో ఆయన కూడా తప్పుకున్నాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి మేము ఇట్లా జరుగుతుందని వివరాలు తెలియజేస్తే మేము కేఎస్ బాబు అందరం కలిసి అప్పుడు ఆయన ఢిల్లీకి వచ్చి మాతోటి ఈమెను ఉషా కాదు మన మీరా కుమార్ గారిని కలిసి లోక్సభ స్పీకరు ఇట్లా జరుగుతుందమ్మా అంటే అప్పుడు ఆమె ఉషా మెహ్రా జస్టిస్ను మనకు కమిషనర్గా ఏర్పాటు చేసేటట్టు చేసింది. ఆ విధంగా ఉషా మెహ్రా కమిషన్ మనకు వచ్చింది. ఇక్కడ కూడా కృష్ణమాచారి పాత్ర లేదు. ఇక్కడ ఉషా మెహ్రా కమిషను దేశవ్యాప్తంగా లేదు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమై పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఉషా మెహ్రా కమిషన్ 341 సవరించాలని క్లాజ్ మార్చాలని చెప్పేసి అన్నది కదా, రాష్ట్రాలకు అధికారం ఇవ్వని చెప్పేసి. అది కూడా ఓన్లీ ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విషయాన్ని చర్చించి రాసింది అన్నట్టు. దేశం మొత్తం చేయమని కాదన్న. దేశం చేయలేదు, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిమితం చేస్తూనే ఆమె తిరిగింది. ఆమె రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ విధంగా ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసినట్టు లెక్క ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయలేదు. తర్వాత కాలంలో మేము ఒత్తిడి పెట్టే కొద్దీ అట్లా ఎస్సీ కమిషన్ అభిప్రాయాలు తీసుకున్నది. ఆ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అభిప్రాయం కోసం పంపించామని చెప్పి దీన్ని మెల్లగా కోల్డ్ స్టోరేజ్ చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంకా పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాన్ని కోల్డ్ స్టోరేజ్ చేసిన చరిత్ర పార్టీ చేసింది. మందకృష్ణ మాదిగ గారు మాత్రం ఎప్పుడు మళ్ళా వచ్చారంటే 2016 తర్వాత ఆయన మళ్ళా పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే అంశం పైన మూమెంట్ రెడ్డి గవర్నమెంట్ చివరి దశలో అంటే ఇంతవరకు ఉద్యమపరంగా ఎక్కడ లేడు. అంటే ఈ లెక్కన చూస్తున్నారు కదా ప్రజలరా. ఇప్పుడు ఆయన 2004లో కొట్టుడు పోయితే 2016 వరకు కూడా ఆయన అసలు ఉద్యమాన్ని పట్టించుకోలేదు. అంటే 10 ఏళ్ళు, దాదాపు 12 ఏళ్ళు పట్టించుకోలేదు. వికలాంగులని అదని ఇదని తిరుగుకుంటూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ 16లో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అది మళ్ళీ 22లో ఏదో ఇంప్లీట్ అయిన కేసులు ఇంప్లీట్ అయిన అంటున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే పంజాబ్ కేసులో మేమేం చేసామంటే ఇక్కడే మేము 2006లో నాకు గిరితో మంచి సంబంధాలు ఉండేవి. రాయలసీమ ప్రాంతం నుంచి మేము తిరుపతి గిరి కొద్దిగా లా వ్యవహారాల్లో బాగా ఇది ఉండేవాడు. ఆయన తిరుపతి జిల్లా అధ్యక్షుడు, తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా ఉండేవాడు. ఆయన నేను కర్నూలు జిల్లా కాబట్టి కేఎస్ బాబు అనంతపురం జిల్లా మేము కలిసేవాళ్ళం బాగా. మేము మాట్లాడుకునే రాయలసీమలో కలుసుకొని మాట్లాడుకునే క్రమంలో ఎప్పుడైతే జీవోలు కొట్టేసిన వెంటనే మేము రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలా అని అనుకున్నాము. మేము దీనికి పోయినప్పుడు మన సర్వే సత్యనారాయణ గారి ఇంట్లో ఉన్నప్పుడు మేము కోర్టుకు కూడా పోయి వచ్చాము. సుప్రీంకోర్టులో దీని విషయం 2006 నుండి ప్రయత్నం చేశాము. 2006లో రిజెక్ట్ అయింది. మళ్ళీ 2007లో రిజెక్ట్ అయింది. 2010లో మాకు నంబర్ వచ్చేసింది 5586/2010. 2010లో మీకు వచ్చింది. అప్పటిదాకా కూడా కృష్ణ దగ్గర పట్టించుకోలేదు. మళ్ళా మేము ప్రయత్నం చేస్తుంటే మాలో కొందరు ఎందుకు ఒక దిక్కు ప్రభుత్వం పార్లమెంటు బిల్లు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఎందుకు కేసు వేస్తారని చెప్పి మమ్మల్ని నిరుత్సాహపరచడానికి కూడా ప్రయత్నం కూడా పార్లమెంట్ బిల్లు. ఆ పరిస్థితుల్లో మేము సుప్రీంకోర్టులో జగన్ మీరు మీ కేసు ఇప్పుడు ఏమైనట్టు, మరి మీ కేసు అది ఇంకా పెండింగ్ లో ఉందా? లేదు, ఆ కేసే కదా మొన్న వచ్చింది. అంటే అది పంజాబ్ కేసు కదా? కాదు, అది మన కేసే. యాక్చువల్గా చెప్తాను, మేము 2010లో పోయామా. పంజాబ్ ప్రభుత్వం ఎప్పుడు పోయింది? 2011లో పోయింది. అంటే మాకంటే ముందు పోయినట్ట కాదు, మీకంటే మీ తర్వాత. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మా బాధలు మేము చెప్పుకుంటున్నాకే రివ్యూ పిటిషన్ మేము వేసిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం కూడా శాసనసభ తీర్మానం చేసి పార్లమెంటుకు రెఫర్ చేసేది, కేంద్ర ప్రభుత్వానికి రెఫర్ చేసేది. కానీ మనం ఏం చేసాం,
పంజాబ్లో దానక సేవా సమితి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు, ఇక్కడికి చండీగఢ్ ఆహ్వానించారు. కేఎస్ బాబు, నేను, గుడిమల్ల గిరిధర్ అక్కడ పోయి, అయ్యా ఉత్తరప్రదేశ్ చెమర్లు వ్యతిరేకిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మాలలు వ్యతిరేకిస్తున్నారు, మహారాష్ట్రలో మహర్లు వ్యతిరేకిస్తున్నారు, పంజాబ్ హర్యానాలో చెమర్లు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళకే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది, ఉత్తర భారతదేశం వాళ్ళకే ఈ ప్రాతినిధ్యం ఉండడం వల్ల ఇది పార్లమెంట్లో బిల్లు అవుతుందంటే మాత్రం నమ్మడానికి అవకాశం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని కోల్డ్ స్టోరేజ్కి నెట్టింది వాళ్ళ ప్రభావానికి తలకి. కాబట్టి మేము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసాం. ఎక్కడైతే మనకు అన్యాయం జరిగిందో, ఏ కోర్టులో అయితే మనకు అన్యాయం జరిగిందో అదే కోర్టులో మేము రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందని చెప్పాము. చెప్పినప్పుడు పంజాబ్లో ఉండే దానక సేవా సమితి వాళ్ళు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు, పంజాబ్ ప్రభుత్వం దృష్టికి. పార్లమెంట్లో బిల్లు వద్దు, మీరు రివ్యూ పిటిషన్ వేయాలని. అప్పుడు పంజాబ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధపడింది. 2011లో రివ్యూ పిటిషన్ వేసింది. తర్వాత ఏమైంది, పంజాబ్ ప్రభుత్వం ఎప్పుడైతే ఇదే ఇష్యూ పైన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిందో మాకు బలం పెరిగింది, మమ్మల్ని ఇంప్లీడర్స్గా గుర్తించారు. అక్కడ నుంచి 2020 వరకు వాదోపవాదాలు జరిగాయి. 2020లో తీర్పు వచ్చింది. ఏమని ఇచ్చింది, గతంలో ఈవీ చెన్నై వాదనకు లోబడి ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదు, రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం ఉంది ఇస్తూనే లార్జర్ బెంచ్కి రిఫర్ చేసి అయితే ఉంది. ఎందుకు ఉండాలంటే రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు రాజ్యాంగం ప్రసాదించింది, ఆ అధికారాలకు లోబడే వాళ్ళు ఎస్సీ వర్గీకరణ చేసుకోవడం. ఎందుకంటే అక్కడ షెడ్యూల్డ్ కులాల వారు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈవీ చెన్నై చూపించినటువంటి ఆర్టికల్స్ ఏవి ఉల్లంఘనకు గురి కాలేదు, తప్పుడు భాష అని చెప్పి కోర్టును నమ్మించారు. కాబట్టి ఈ తీర్పులో చాలా లోపాలు ఉన్నాయి. ఈవీ చెన్నై వాదనకు లోబడి ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదు, ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు, పార్లమెంట్ చేయాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. ఇస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఒకే ధర్మాసనం రెండు రకాల తీర్పులు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి మా తీర్పుని 7 మంది ధర్మాసనం పరిశీలించి నిర్ణయం చేయాలని చెప్పి దీన్ని రెఫరల్ తీర్పు కింద రాజ్యాంగ ధర్మాసనానికి పంపించారు. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం 7 మంది ధర్మాసనానికి పంపించినప్పుడు 2020లో ఈ తీర్పు వచ్చేటప్పటికి సాప కింద నేరలాగా ఈ తీర్పు వచ్చారు. ఎవరికి అర్థం కాలేదు. ఎస్సీ వర్గీకరణ అంతవరకు పార్లమెంట్లో పెట్టాలని తిరిగిన వాళ్ళందరూ కూడా ఉన్నట్టుండి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాయి. అంటే ఇప్పుడు మీకు క్రెడిట్ పోతుందని చెప్పి 22లో ఆయన ఇంప్లీడ్ అయ్యి అయితే ఇక్కడ ఇంప్లీడ్ కావాలనే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఇంప్లీడ్ కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే పాతోళ్ళు పైకి వెళ్తారు, అది జడ్జిలే పార్లమెంట్ సుప్రీంకోర్టుకు పంపించారు. కాబట్టి 7 మంది ధర్మాసనానికి పాతోళ్ళు అట్లే పైకి వెళ్తారు. కానీ ఇంప్లీడ్ అవ్వడానికి అవకాశం లేకపోతే ఈయన ఒక ప్రైవేట్ కేసు వేసాడు. ప్రైవేట్ కేసు అది ఏమని వేసాడంటే, ఇది తీర్పే కాబట్టి ఈ తీర్పు తాత్కాలికంగా ఇంప్లిమెంట్ చేయండి, మేము 7 మంది ధర్మాసనం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం అని ఒక రిట్ పిటిషన్ వేసాడు. ప్రైవేట్ కేసు వేసాడు. ఆ కేసు కూడా స్టిల్ పెండింగ్ ఉంది. అయినా సరే చూస్తున్నారు కదా మిత్రులారా, ఆయన వేసిన కేసు ఇంతవరకు పెండింగ్లోనే ఉంది. కానీ నేనే చేయించిందని చెప్పి మొత్తం తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. చేసుకొని ఇవాళ వీలేసిన కేసు ఆధారంగా అక్కడ జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ కూడా నేను చేయించిన, అది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా చేయించిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయించి ఇవాళ పక్కదోవ పట్టించి ఇవాళ పద్మశ్రీ తప్పి ఇవాళ అసలు నిజంగా ఆయన 12 ఏళ్ళు 13 ఏళ్ళు వీళ్ళు పోరాటం చేస్తే, న్యాయ పోరాటం చేస్తే ఏనాడు కూడా కనీసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కని ఇవాళ మందకృష్ణ గారు ఇవాళ మొత్తం నేనే చేసిన అని చెప్పేసి ఎట్లయితే తప్పుడు విధానాలు చేస్తున్నాడో మీరంతా ఒకసారి వినండి. ఎందుకంటే నేను చెప్తున్న విషయాలు కాదు ఇవన్నీ మన ప్రకాష్ అన్న గారు వీరు కేఎస్ బాబు వర్గంగా తర్వాత పోయింది, కానీ అంతకంటే ముందు కృష్ణమాదితోనే ఉన్నాడు. ఆయన ఒంటెత్తు విధానాలు భరించలేక, ఆయన తప్పుడు విధానాలు భరించలేకనే వీళ్ళు ప్రత్యేకంగా గ్రూప్గా ఏర్పడి ఇవాళ న్యాయ పోరాటం చేసింది వీళ్ళు, ఇవాళ ధర్మ పోరాటం చేసింది వీళ్ళు, ఇవాళ ఈ తీర్పు రావడానికి, ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కారణం వీళ్ళు. సో ఆయన పాత్ర లేదు, ఆయన కేసు ఇంకా పెండింగ్లో ఉన్నది. ఆ పెండింగ్ కేసు ఆయన ఇప్పటికైనా కూడా మాదిగా మేధావులారా మీరు నమ్ముతారా, ఆ కేసుకు ఆయనకు సంబంధం లేదనే విషయము ప్రకాష్ అనే చెప్తున్నాడు. రమ్మడి. రెండవది
ఇప్పుడు ఆయన మొత్తం క్లెయిమ్ చేసుకున్నది కూడా తప్పే, ఎందుకంటే తీర్పు తెప్పించింది వీళ్ళు, మరి క్లెయిమ్ చేసుకోవాల్సింది ఎవరు? తీర్పు తెప్పించింది న్యాయ పోరాటం చేసిన వాళ్ళు, వీళ్ళకి హక్కు ఉంటుందా? న్యాయ పోరాటం చేయని, న్యాయ పోరాటంలో ఇన్వాల్వ్ కానీ తప్పుదారి పట్టించిన మనకి ఇష్టం ఉంటుందా? ఇవాళ గమనించాల్సింది ఇవాళ మొత్తం మాదిగ ప్రజలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.